ఆర్జీవి గారి సర్కార్ సినిమా ఉంది. అభిషేక్ బచ్చన్ వాళ్ళ అన్న క్యారెక్టర్ విష్ణు ఉంటాడు. సినిమా షూటింగ్లకి వెళ్ళి హీరోయిన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వాడు ఉమనేజురాడు. సర్కార్ చేసే మంచు పనులకు అగెనిస్ట్ గా ఉంటుంది బిహేవియర్. సో ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తుంటాడు ఆ రామ్ గోపాల్ వర్మ. వీడు ఎదవా 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 అని. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ లో ఏమంటే ఇంటి నుంచి గెంటేస్తాడు సర్కార్, ఈడు పనికిరాడు తన పెద్ద కొడుకు అనేసి. సో గెంటేసిన తర్వాత అటాక్ చేసిన గ్యాంగ్ వచ్చేసి వాడి కొడుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అప్పుడు సర్కార్ని చంపాలంటే నువ్వైతే కరెక్ట్, ఎవరికి ఆ ఛాన్స్ లేదు, నువ్వు వెళ్ళగలవు అనగానే ఆర్జీవి గారి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే నిజంగా చంపుతాడా చంపడా, ఫాదర్ కదా అనే ఇంటెన్షన్ లోనే ఉంటుంది. ఆడెళ్ళి ఆ నైట్ గడుస్తుంది. ఆ నైట్ సడన్ గా వాడు నిద్ర లేచేసి రివాల్వర్ తీసుకెళ్లి సర్కార్ చెప్పడానికి గన్ను పెడతాడు. వెనకాల నుంచి అభిషేక్ బచ్చన్ క్యారెక్టర్, శంకర్ క్యారెక్టర్ వచ్చి వాడిని కొడుతుంది అనమాట. అది కొట్టేటప్పుడు, ఆ దెబ్బలు తినేటప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది. అంటే ఆ గన్ను కింద పడగానే ఈడు నన్ను అటాక్ చేయడానికి వచ్చాడు అనేది అమితాబ్ బచ్చన్ కన్వే అవుతుంది. విష్ణు వైఫ్ వచ్చేసి తను అభిషేక్ బచ్చన్ కొడుతూ ఉంటే ఇలా చేయి పెట్టుకుని వాళ్ళ మామయ్య వైపు చూస్తుంది. అంటే వాళ్ళ వదిన, శంకర్ వాళ్ళ వదిన అంటే అభిషేక్ బచ్చన్ వాళ్ళ వదిన. అంటే అయ్యో పాప ఈయన చంపబోయాడా అనే డైలాగు రియాక్షన్స్ తెలిసిపోతా ఉంటాయి మనకు స్క్రీన్ ప్లేలో. కు ఫోన్ చేయిస్తాడు శంకర్ విష్ణుతో. ఆ ఫోన్ రింగ్ డైల్ చేసేది ఉండదు, ఫోన్ రింగ్ అయ్యేది మనకు ఓపెన్ అవుతుంది. అక్కడ హడావిడిగా వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటే కెమెరా వచ్చేసి మనకు ల్యాండ్ ఫోన్ పెట్టింటాడు, రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో రన్ అవుతూ ఉంటాయి. అంటే హడావిడి చెప్పడం కోసం సర్కార్ అయిపోయింది, ఇంక నేను శంకర్ కూడా సెట్ చేసేస్తానంట, సెట్ అయిపోయిందని డైలాగులు ఉంటాయి. ఆ తర్వాత రివాల్వర్ సౌండ్ కూడా వినిపించదు. కట్ అయితే అభిషేక్ బచ్చన్ క్యారెక్టర్ ఒక నడుచుకుంటూ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ స్లో మూమెంట్ తో ఉంటుంది కెమెరా వర్క్. ఎమోషనల్ సంబంధించి ఇన్సిడెంట్ ఏదైనా చేస్తే మన భావోద్యాలకు గురవుతాం చూడు, ఆ వాకింగ్ స్టైల్లో ఎమోషన్ క్యారీ అవుతుంటుంది. ఎక్కడో కారిడార్ లో నడుచుకుంటా వచ్చి స్టెప్స్ ఎక్కి తన నాన్న రూమ్ కి వెళ్తాడు అభిషేక్ బచ్చన్. నాన్న రూమ్ కి వెళ్ళి అన్న నేను చంపేసిన అని చెప్తాడు డైలాగులు. తన ఎక్స్ప్రెషన్స్ లో గిల్ట్ ఫీలింగ్, అంటే తమ్ముడు అన్నని చంపేసినాను, వాళ్ళ వదినకు సమాధానం చెప్పాలి. వాళ్ళ నాన్నకు ఎందుకు చంపాడో వాళ్ళ నాన్న క్లారిటీ ఉంది. అంటే వదిన చూస్తాడు, చూసేసి సర్కార్ అటువైపు కూర్చొని, సర్కార్ ముందు కూర్చొని ఆ కళ్ళలోనే ఉంటుంది గిల్ట్ ఫీలింగ్, ఎమోషనల్ ఫీలింగ్, చంపేసిన ఫీలింగ్ అంతా అభిషేక్ బచ్చన్ కళ్ళలో కనబడుతూ ఉంటుంది. ఆ డైలాగ్ వినగానే అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ బ్యాక్ సైడ్ కూర్చొని రైట్ సైడ్ లుక్ ఉంటుంది. అంటే కొడుకు చనిపోయాడు అనే ఇంటెన్షన్ కనపడుతుంటుంది ఆయనలో. ఆయన చిన్న రియాక్షన్ కెమెరా వైపు చూసి నెక్స్ట్ ఏంటి అంటాడు. ఇంత ఎమోషన్ ఒకే ఒక అమితాబ్ బచ్చన్ ఒక డైలాగ్ తో కన్వే చేశాడు.